నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సోషల్ మీడియా సినిమాలు షికార్తో సమయం వృధా చేసుకోకుండా మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించిన సమాన ఫ్యాషన్ విద్యార్థులకు కమిషనర్ కాంతిరాణా టాటా దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు నన్ను గుర్తించకపోయినా అవమానాలు ఎన్నో ఎదురైనా ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అండగా నిలిచారని తెలిపిన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ బాంబు కలకలం హాస్పిటల్ బాంబు పెట్టారంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్లో అటు పోలీసులు ఇటు హాస్పిటల్ సిబ్బంది సోషల్ మీడియా సినిమాలు షికారులతో సమయం వృధా చేసుకోకుండా మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సమాన ఫ్యాషన్ విద్యార్థులకు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా సూచించారు. జీవితంలో ఆర్థికంగా నిలబడగలిగే శక్తి సంపాదించుకుని మనల్ని కన్న తల్లిదండ్రులకు అండగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగరంలోని బెన్ సర్కిల్ వద్ద ఉన్న సామ్నా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ఎంబీఏ, బీబీఏ కోర్సులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ప్రారంభించారు. సామ్నా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ సంస్థ ఎండీ సామ్నా డైరెక్టర్ అల్తాఫ్తో కలిసి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీఏ, బీబీఏ కోర్సులో చేరే విద్యార్థులు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల లక్ష్యాలను స్వయంగా అడిగి తెలుసుకుని సరదాగా ముచ్చటించారు. సినిమాలు, సోషల్ మీడియా చూసినవి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు జీవితంలో ఆర్థికంగా నిలబడే శక్తి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో చేరాలన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్లో వచ్చేవి నిజాలు తక్కువగా ఉంటాయి. వాటిని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఫాలో అవ్వాలని సూచించారు. నన్ను అందరూ ఫాలో కావాలి, పొగడతలతో ముంచెత్తాలనే భావనలు మనసుల నుంచి తీసేసినప్పుడే లక్ష్యాలను అధిగమించగలరన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది సాధించేందుకు కష్టపడాలన్నారు. మీరెంచుకున్న రంగంలో ఎదగాలి అనుకుంటే 3 ఏళ్ల పాటు ఆయా రంగ నిపుణుల అనుభవాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సూచనలు, పుస్తకాలు చదవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, క్వాలిటీ మ్యాగజైన్స్, ఇతర కళాశాలను సందర్శించడం లాంటివి చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విజయవాడ ప్రజలు ప్రముఖుల కోరిక మేరకు నూతన ఎంబీఏ, బీబీఏ కోర్సులను ప్రవేశపెట్టామని సామ్నా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ సంస్థ ఎండీ సామ్నా తెలిపారు. జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ, కార్పొరేట్ ఇండస్ట్రీ రంగాల్లో 20 ఏళ్ల అనుభవం కలిగిన తన కుమారుడు ఇమ్రాన్ కుమార్తె షిబాలు ఎంబీఏ, బీబీఏ నూతన కోర్సులు పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. కేవలం కోర్సులకే పరిమితం కాకుండా వారి నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామ్నా తెలిపారు. ఈరోజు మన విజయవాడ నగరంలో ఈ మన సమాన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్లో ఈ ఎంబీఏ అండ్ బీబీఏ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్, అదేవిధంగా ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా బ్రైట్గా ఉన్నారు. దే ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ ప్యాషనేట్ అబౌట్ దేర్ ప్రొఫెషన్. అండ్ ఇక్కడ టీచింగ్ కూడా చాలా బాగా చేసి ఇక్కడ వచ్చే ఫ్యాకల్టీ అంతా కూడా పిల్లలకి రేపు పొద్దున్న ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఈ ఓపెన్ జాబ్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన స్కిల్ సెట్ ఉండాలో అదంతా కూడా బాగా నేర్పిస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గతంలో 15 ఏళ్ల క్రితం సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ అంటూ స్టార్ట్ చేసాము. అందరికీ తెలిసిన విషయమే. ఈ డిజైన్ స్టడీస్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. దీని రేషియో ఆఫ్ ప్లేస్మెంట్స్ చూసుకొని పేరెంట్స్ మా ముందు అప్లికేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. మేడం మీరు బీబీఏ, ఎంబీఏ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో దీనికి డిజైన్ అంటే నాకు చేతిలో పని, ఎందుకంటే నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని కాబట్టి. బీబీఏ, ఎంబీఏ చేయాలంటే మళ్ళీ దీనిలో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. బయట నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి పెట్టడం నాకు మొదటి నుంచి ఇష్టం లేని పని. అందుకనే నా పిల్లలిద్దరూ ఇమ్రాన్ మొహమ్మద్ అండ్ షీబా అబ్బాస్ ఇద్దరు కలిసి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇమ్రాన్కి ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ మేనేజ్మెంట్, హెచ్ఎస్బిసి హాంకాంగ్ బ్యాంక్ నుంచి మొత్తం ఫైనాన్షియల్ హ్యాండిల్ చేస్తాడు.
షిబా ఏంటంటే మైక్రోసాఫ్ట్ సీనియర్ లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్, డేటా వేర్ హౌసింగ్ అంతా హ్యాండిల్ చేస్తుంది. వీళ్ళిద్దరు నా పిల్లలు. వీళ్ళని మెయిన్ స్ట్రీమ్లో పెట్టి నేను ఈ బీబీఏ ఎంబీఏ స్టార్ట్ చేస్తే దానికి ఒక జస్టిస్ చేస్తాను అని చెప్పి, ఇప్పుడు ఫ్యాకల్టీ అంటే జూనియర్ ఫ్యాకల్టీస్ వచ్చి క్లాసెస్ తీసుకెళ్తాం, అది కాదు. మా గోల్ ఏంటంటే మన దగ్గర చదివిన వాళ్ళకి న్యాయం ఎలా చేయగలుగుతాము, ప్లేస్మెంట్స్ ఇప్పించాలి అని అంటే రన్ చేసేవాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు ఉండాలి. ఏ లాంగ్వేజెస్ అయితే చెప్తామో, ఆ డేటానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఏంటి మేనేజ్మెంటా, క్రైసిస్ మేనేజ్మెంటా, ఫైనాన్స్ మేనేజ్మెంటా, ఇవన్నీ చూసుకొని అప్పుడు దీన్ని జస్టిఫికేట్ చేయగలుగుతానని చెప్పి పిల్లలిద్దరూ ఒప్పుకున్న తర్వాత ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇవాళ ఈ కోర్స్ ఎండి అల్తాఫ్ హుసైన్, మా సీనియర్ డైరెక్టర్ మా కాలేజ్కి, హైకోర్టు అడ్వకేట్ కూడా, కాంతి రాణా టాటా గారు కమిషనర్ ఆఫ్ పోలీస్, మాకు పాత అసోసియేషన్. ఆయన ఏంటంటే ఎప్పుడు మా కాలేజ్కి ఒక సపోర్టివ్ పిల్లర్ లాగే ఉన్నారు. ఆయన గతంలో కూడా చాలామంది స్టూడెంట్స్కి మోటివేషన్ చేశారు. ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయాలి, ఈ మంచి కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టాలని ఇవాళ లాంచ్ చేయడం అంటూ జరిగిందండి. వచ్చే అకాడమిక్ ఇయర్కి మేము సిద్ధంగా ఉన్నాం బీబీఏ అండ్ ఎంబీఏ అడ్మిషన్స్ తీసుకుంటానికి. మా గోల్ 100% ప్లేస్మెంట్స్ ఇప్పించడానికి ట్రై చేస్తాం. అదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు నన్ను గుర్తించకపోయినా, అవమానాలు ఎన్ని ఎదురైనా ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అండగా నిలిచారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరులో జరిగిన వైసీపీ సాధికార బస్సు యాత్రలో సీఎం జగన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ సారథి నియోజకవర్గ ప్రజలను తనను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్ మాత్రం తనను గుర్తించడం లేదని నిండు సభలో ఆవేదన వ్యక్తం చేశారు. కేపీ సారథి తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా పనిచేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేపీ సారథి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డాడు కేపీ సారథి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. ఏపీ విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో బాంబు కలకలం రేపింది. హాస్పిటల్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్లో అటు పోలీసులు, ఇటు హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో హాస్పిటల్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని తెలిచారు. ఈ బెదిరింపు నకిలీదని గుర్తించినట్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్కు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంచుతాం. 3000కు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2250 రూపాయలు చేశామన్నారు. ఇప్పుడు 3000 వరకు పెంచుకుంటూ వచ్చాం. నెలకు 400 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో సగటున పెన్షన్ల కోసం ఖర్చు చేసేవారు. ఇప్పుడు నెలకు 1950 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మనం రాకముందు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పారు. ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకువచ్చామన్నారు. ఆదివారం అయినా పండుగ అయినా సరే 1వ తారీఖున చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ను ఇంటి వద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం. ఈ 4.5 సంవత్సర కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగామని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పును ఎలా తీసుకురాగలగమన్నది ప్రతి గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 95% పైగా పరిష్కారం అయ్యాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం 6వ డివిజన్ నందు పార్టీ నాయకులతో కలిసి అప్పనాయుడు వీధి మెట్రో ఎదురుగుండా కొండ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఆ 4.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో 4,50,00,000 రూపాయల నిధులతో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండంచున ఉన్న చివరింటి ఇంటి వరకు వేసిన మెట్ల మార్గాలు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలతో చాలా సంతోషంగా జీవిస్తున్నామని, ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెన్షన్ల కోసం కింద వరకు దిగి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడమే కాకుండా ఈ నెల నుండి పెన్షన్ పెంచి 3,000 రూపాయలు ఇస్తూ ఇంటి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంటే కేవలం టీడీపీ పార్టీకి మేలు చేయడం కోసం ఈనాడు పత్రిక విలువలకు తిలోదకాలు ఇచ్చి విష ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అంత పేరున్న పత్రిక దిగజారిపోయి టీడీపీ కరపత్రిక మారి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024లో మరలా అధికారంలోకి వచ్చే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించి మీకు ఇచ్చిన మాట ప్రకారం 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఇజ్జాడ తేజేష్, డివిజన్ అధ్యక్షులు లంకా అభినాయుడు, తాతబాబు, దేవుడు, ఆంజనేయులు, పున్నం రాజు, నరేంద్ర మరియు డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్లో మెట్రో ఎదురుగుండా కొండ ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా రావి చెట్టు సెంటర్ ప్రాంతంలో కానివ్వండి, సోదరులు స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ గారు ఒక నాయకత్వంలో నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు, సోదరులు తూర్పు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తేజేష్ గారు, అభినాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో 6వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మహిళలు కానివ్వండి, అధికారులందరితో కూడా కలిసి ఈరోజు 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల నుంచి ఒక మేనిఫెస్టో తీసుకుని రాబోయే రోజుల్లో మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ఎగరేసిన తర్వాత మేము చేసే కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకం దగ్గరికి వెళ్తాం. ఈరోజు కొండ ప్రాంతం అంతా గారా చివరి అంచు వరకు గారు వెళ్ళినా ఈరోజు మెట్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజానీకానికి ఎటువంటి కష్టం లేకుండా సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం అన్ని విధాలుగా గారు ముందుకెళ్తాం గారు జరుగుతాను. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు మేరకు మేము చేపట్టిన గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏదైతే ఆ రోజు వచ్చినాయో ఈ రోజుకి దాదాపుగా 90% వరకు గారు ఎన్ని సమస్యలు పరిష్కరించి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి గారు అందించే విధంగా, ప్రతి ఒక్క ఇంటికి గారు చేరవేసే విధంగా, కొండ చివరి అంచు వరకు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో కిందకి దిక్కుండా వాళ్ళకి పెన్షన్ అందించే కార్యక్రమం,
మెట్రో ఎదురుగా ఉన్న అప్పలనాయుడు వీధి కానీ రావుచెట్టు సెంటర్ కానీ స్థానిక సమస్యల మీద పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని వాటన్నిటిని నెరవేర్చే విధంగా దేవినేని అవినాష్ గారు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 6 కోట్ల రూపాయలతో ఈరోజు డివిజన్ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు అవినాష్ గారు. ఇక్కడ ఎటు చూసినా కానీ మెట్లు కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలో జరుగుతోంది. ఏదైతే ఈరోజు స్థానిక ప్రజానీకం మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం అందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు, ఈ కొండ చివరంచు దాకా మీరే వస్తున్నారు బాబు, ఈసారి మా మద్దతు అంతా కూడా మీకే ఇస్తాము, మళ్ళీ ఇక్కడ ఈ తూర్పు నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపిస్తామని అందరూ ఆ ముఖంలో కళ్ళల్లో ఆనందం చూసి మాకెంతో సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే కష్టపడే నాయకుడికి మద్దతు ఇచ్చే ప్రయత్నం ఈ 6వ డివిజన్లో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ జరుగుతూ ఉంది. గతంలో చూసినట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ మెట్లు కూడా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాలికి వదిలేశారు. ఇప్పుడు అవన్నీ కూడా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మేము అన్నీ కూడా నెరవేర్చుతామని చెప్పి అవినాష్ గారు హామీ ఇస్తూ అందులో భాగంగా ఇవన్నీ కూడా పనులు త్వరితగతిన ఎలక్షన్ అయ్యేలోపు కూడా 90% వర్కులు చేసే విధంగా అవినాష్ స్థానిక ప్రజానీకానికి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరని, అవినాష్ గారు ఇక్కడ ఉన్నట్టు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే అవసరం తథ్యమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 44వ డివిజన్లో మాజీ మంత్రి వెల్లంపల్లి విస్తృతంగా పర్యటించారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. తాము వచ్చాక కొండ ప్రాంత మెట్లను కానీ డ్రైన్స్ కానీ రిటైనింగ్ వాల్స్ కానీ అభివృద్ధి చేశామన్నారు. స్థానిక విద్యాధరపురం 44వ డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు అధికారులు, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు మరియు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో డివిజన్లోని ప్రజలను కలుస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులతో కలిసి కొండ ప్రాంతం అంతా పర్యటించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. మేము వచ్చాకే కొండ ప్రాంతం మెట్లను కానీ డ్రైన్స్ కానీ రిటైనింగ్ వాల్స్ కానీ అభివృద్ధి చేశామన్నారు. ఇంటింటికి వెళ్తుంటే అవధాతలు ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకి పెన్షన్ అందుతూ ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 76,40,000 రూపాయల నిధులతో డివిజన్లోని క్రింద ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అన్ని సిమెంట్ రోడ్లను వేస్తున్నామన్నారు. 44వ డివిజన్లో అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని కొనియాడారు. ప్రతిపక్షాల మాటలు విని అంగన్వాడీ కానీ ఇతర వర్కర్లు కానీ సమ్మెలు చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ఉన్నాయి. ఆల్రెడీ వర్కులు కూడా కొన్ని జరుగుతున్నాయి. కొద్ది రోజులు మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. సుమారుగా దాదాపు 76 లక్షలు పెట్టి ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లని శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. 2 monthsలో ఇవన్నీ కూడా అవ్ చేసేస్తాం. అదేవిధంగా ఇక్కడున్న భారత్ గ్యాస్ కంపెనీ అని చెప్పని ఇళ్ల మధ్యలో ఉందని చెప్పని అందరూ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొంచెం భద్రత ఇబ్బందిగా ఉందని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. దాని మీద కూడా అధికారులను తగు చర్యలు తీసుకుని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత ఆర్టీసీ సైట్కి అనుకుని డ్రైన్ ఒకటి కొంచెం ఇష్యూస్ వచ్చాయి, మాకు దృష్టికి రావడం జరిగింది. వాటిని కూడా సార్ట్అవుట్ చేయడానికి ఆర్టీసీ అధికారులతో కూర్చోబెట్టి సమానం చేద్దామని చెప్తున్నాం. ఎందుకంటే ఈ 44 డివిజన్ చూసుకుంటే కనుక అభివృద్ధిలో సర్వేగంగా ముందుకెళ్తుంది. శంకుస్థాపనలే కాదు, ఇందాక మా మేయర్ గారు చెప్పిన ప్రకారం శంకుస్థాపనలు కాదు, శంకుస్థాపనలు మేమే చేస్తాము, ప్రారంభోత్సవాలు మేమే చేస్తాం. అంటే చంద్రబాబు లాగా ఏదో శిలాపలక వేసి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. మీరు చూసుకుంటే కనుక ఇదే డివిజన్లో స్టేడియం ఉంది. ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు దాన్ని శంకుస్థాపన చెప్పి 60 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు, ₹1 నిధులు విడుదల చేయకుండా. కానీ అది మా ప్రభుత్వం వచ్చాక గ్రౌండ్ లెవెల్ చేయడం కానివ్వండి, వెనక నుంచి దాదాపు 2 ఫేసులుగా 7 కోట్లు ఒకటి 8 కోట్లు ఒకటి 2 ఫేసులుగా దాన్ని బియ్యం చేసి 7 కోట్ల వరకు ఆల్రెడీ దాదాపు 50% కంప్లీట్ అయిపోవడం కానివ్వండి. పూర్తిగా మేమంతా కూడా వర్కులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
గతంలో శిలాఫలకాలకు మాత్రమే పరిమితమే పార్టీ కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మన 44వ డివిజన్లోన శంకుస్థాపనలకు మనం చేసుకోవటం జరిగింది. మనకి 76 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మెయిన్ రోడ్డు అండ్ ఇంటర్ రోడ్స్, అలాగే ప్రొవైడింగ్ మనకి కల్వర్ట్ కూడా, రైళ్లు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఎంత వేగవంతంగా, ఎంత త్వరితగతిన అభివృద్ధి అన్నది మనకి జరుగుతుంది అన్నది ఒకసారి మనం గమనించవచ్చు. ప్రతి నియోజకవర్గంలోన ఈరోజు విజయవాడ సిటీలో 3 నియోజకవర్గంలో డైలీ ఎక్కడో ఒక్కడ శంకుస్థాపన చేసుకోవటం, ఓపెనింగ్లు చేసుకోవటం నిత్యం. అంటే ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంత ఫండింగ్ అన్నది మనకు వస్తుంది, ఎంత చక్కగా మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి అన్నది ఏ రకంగా జరుగుతుంది. అలాగే విజయనగరం మన ఎమ్మెల్యేలు కూడా, నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఎంత చక్కగా ఈరోజు పనులు చేపిస్తున్నారు. అలాగే కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్ని మోడర్న్ డివిజన్ చేసుకునే విధంగా ఈరోజు కొండ ప్రాంతాలే కానీ, దిగువ ప్రాంతాలే కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, అలాగే వాటర్ ట్యాంకులు కానీ, మంచినీటి పైప్ లైన్లు కానీ ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారన్నది ఒకసారి గమనించవచ్చు. గత 5 ఏళ్ల కాలంలో ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఇదే ఫండింగు ఎటుదారి మళ్ళీ అన్నది కూడా ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజానికం రేపు పొద్దున్న పగటి వేషగాళ్ళలాగా మళ్ళీ వేషాలు కట్టుకొని మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వస్తారు. స్ట్రీటు, అలాగే ఎద్దనపూడి వారి వీధి, మూలవారి వీధి, గంజాల మందే వీధి అడ్ రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 76,40,000తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం, మరి శిలాఫలకం వేసినటువంటి వెంటనే ఒక వారం రోజుల్లోనే పనులు స్టార్ట్ చేసి 2 నెలల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఈ యొక్క పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా చేయించడంలో మా వెల్లంపల్లి గారు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. అలాగే ఇదే గతంలో కూడాను ఇప్పుడు ఎద్దనపూడి వారి వీధి కానీ, మొగలవారి వీధి కానీ, గంజాల మంది వీధి మెయిన్ రోడ్లు కూడా దాదాపు 1,60,00,000 రూపాయలతో వేయడం జరిగింది. దాదాపు ఈ ఏరియాలో 2,30,00,000 రూపాయలు పెట్టి ఈ ఏరియాలో మొత్తం కూడా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. మరి అభివృద్ధి అనేది ఏంటనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు చెప్పిన అభివృద్ధి అంటారు. మరి ఇది అభివృద్ధి కాదా? వాళ్ళ కళ్ళుండి కూడా కళ్ళు లేనిగా చూస్తారు కనుక వాళ్ళకి అభివృద్ధి కనబడదు. బుద్ధి లేనిటువంటి ఎదవలా ఎవరైనా ఉన్నారంటే ప్రతిపక్ష నాయకులు. ఇంత చక్కటి అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి జరగలేదు అంటుంటారు, ప్రజలు తప్పుదో పట్టిస్తుంటారు. ఇలాంటి దుర్మార్గులకి రానున్న కాలంలో చెప్పు దెబ్బలు పడే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఏది ఏమైనా సరే, ఎన్ని కుక్కలు అరుచుకున్నా కూడా పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తిని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. అలాంటి వ్యక్తిని మరొకసారి గెలిపించుకొని ఈ యొక్క అభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలు కూడా సహకరించి, ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం 9వ డివిజన్ నందు దాదాపు 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని వసతులతో నూతనంగా నిర్మించిన షిప్ మార్కెట్ షెడ్, ఫ్లోర్ టైల్స్, వాటర్ మరియు కరెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని షెడ్ ప్రారంభించి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రభుత్వంలో పర్యటించినప్పుడు అపరిశుభ్ర వాతావరణంలో చేపల వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతూ ఇక్కడ వ్యాపారం చేసేవారని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోలేదని స్థానికులు వాపోయారని అన్నారు. 2 నెలల క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పర్యటించినప్పుడు వారు ఇక్కడి సమస్యలు మా దృష్టికి తీసుకురాగా వెంటనే కౌన్సిల్లో పెట్టించి 20 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. నాడు శంకుస్థాపన చేయడమే కాకుండా చేపల వ్యాపారులకు అన్ని వసతులు కల్పిస్తూ పట్టమటలంక ఫిష్ మార్కెట్ పూర్తి చేసి నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చేపలు శుభ్రం చేసుకోవడానికి, వ్యర్థ పదార్థాలు తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు సామాజిక రాజకీయ గుర్తింపు కల్పించేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగనన్న తన చిత్తశుద్ధిని నిరూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డివిజన్ ప్రెసిడెంట్ గద్దె కళ్యాణ్, ఫిషర్మ్యాన్ డైరెక్టర్ కాళీ, వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కన్నబాబు, వేణు, లంకెబుజ్జి పాల్గొన్నారు.
9వ డివిజన్లో పెద్దలు, డివిజన్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు విశ్వప్రసాద్ గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆ రోజు స్థానికంగా ఉన్న చేపల మార్కెట్లో ఉన్న అధ్యక్షులు కాళీ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి, స్థానికంగా నివసిస్తున్న అక్కడ పనులు చేసుకుంటున్న కార్మికులు కానివ్వండి, పెద్దలందరూ గారు విశ్వప్రసాద్ గారు ఒక నాయకత్వంలో మా దృష్టికి మాకు ఇక్కడ కొత్తగా షెడ్డు ఏర్పాటు చేయాలి, ఉన్న షెడ్డును బాగు చేయాలని చెప్పని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు డిప్యూటీ మేయర్ గారు ఒక ప్రపోజల్ కౌన్సిల్లో ఏర్పాటు చేసి కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు ఒక సహకారంతో దాదాపుగా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి కరెక్ట్గా 2 నెలల క్రితం మేము శంకుస్థాపన చేసాం. ఈరోజు 2 నెలల తర్వాత ఎవరైతే ఇక్కడ పాపం రోజువారీ చేపల వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి షెడ్డు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, క్లీనింగ్ చేసిన విధానం కానివ్వండి, ఛార్జింగ్ పాయింట్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, టైల్స్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ వ్యాపారం చేసుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు దాన్ని ప్రారంభించుకోవటం గారు జరిగింది. ఎంతో సంతోషంగా స్థానికంగా ఉన్నాళ్ళు గారు అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి మేము అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు చెప్పాం, చేస్తాం చూస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి స్థానిక కార్పొరేటర్లు మమ్మల్ని మోసం చేసి ఒక్క కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానికంగా ఉన్న ఈశ్వరప్రసాద్ గారికి ఒక్కసారి చెప్పిన వెంటనే మీ అందరూ ఒక సహకారంతో మా పని పూర్తి చేశారని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషం. ఖాళీ అన్న ఒకటే అన్నారు, ఈ షెడ్ ఆధునికంగా పెట్టాలమ్మా అని బాబుని అడిగితే వెంటనే అవినాష్ గారు కౌన్సిల్లో పెట్టండి అక్క అంటే మరి కమిషనర్ గారి దృష్టికి, అధికారులందరికీ దృష్టికి తీసుకెళ్లి ఈరోజు 20 లక్షలతో నిజంగా చేపల మార్కెట్ అనేది కాకుండా ఆధునికంగా ఎక్కడో సింగపూర్లో, మలేషియాలో ఇలా కడతారు. నిజం ఒప్పుకుంటే మనం అదే కదా. మరి ఇంత ఆధునికంగా మొత్తం పైప్ లైన్తో అంత నీట్గా నాకే నేను ఇంత మంచి పని చేసినందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అవినాష్ గారి నాయకత్వంలోనే. ఈరోజు కొత్తగా వచ్చి మేము మాలాంటి నాన్నగారి వెనకాల ఉన్న మేము కొత్తగా కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ అయినా బాబు చెప్పేది ఒకటే, మనం ఇచ్చిన ఏ పని చెప్పినా అది మాకు చెప్పినా కూడా అది ఎంతవరకు చేశారక్క అని నిత్యం కూడా అది కౌన్సిల్లో పెట్టినాక అధికారులతో అయినాక పెట్టినప్పుడు కొంతమంది అధికారులు ఇవి చేయను అవి చేయను అనుకుని లిటిగేషన్స్ అన్న ప్రసాద్ అంకుల్ చెప్పారు, ఈశ్వర ప్రసాద్ అంకుల్ అమ్మ అవి చేయలేదు అంటున్నారు, ఇది చేయలేదు అంటున్నారు. కానీ అవినాష్ గారు చెప్పారు ఒకటే, మీరు ఎంతవరకు చేపించాలో మొత్తం అన్ని డబ్బులతో మొత్తం చేపించండి, ఇంకేమైనా తక్కువైనా మేమే అధికారులతో మాట్లాడి కమిషనర్తో మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పిస్తానన్నారు. మరి ఇంత ఆధునికంగా ఈరోజు మన ఫిష్ మార్కెట్ ఓపెన్ అందుకు నిజంగా నాయకులు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. అలాంటి నాయకులు మనకు దొరికినందుకు నిజం మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. కార్యక్రమం ఓపెనింగ్, ఫిష్ మార్కెట్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి, మన ప్రియతమ నాయకుడు దేవినేని అవినాష్ గారికి, మన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, ఈశ్వర ప్రసాద్ గారికి, కాళీ గారికి, అలాగే సాంబయ్య గారికి, అలాగే లక్ష్మణరావు గారికి, అలాగే తమ్ముడు కళ్యాణికి, అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం. మనము కాళీ ఈశ్వరప్రసాద్ ఒకటే చెప్పారు, అన్న ఇది చాలా బాగుంటలేదు, గలీజీగా ఉంటుంది, మనం ఎవరన్నా అఫీషియల్ లోపలికి వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి నాకు కాళీ చాలాసార్లు చెప్పారు. దాన్ని నేను అవినాష్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని 20 లక్షలతో మీకు ఆధునీకరణంగా చేయడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు ఇక్కడ వాళ్ళు వద్దు తీసేయని గొడవ చేస్తుంటే కూడా మేము 20 లక్షలు ఖర్చు పెట్టించి అవినాష్ బాబు మీకోసమే చేశాడంటే ఎంత గొప్ప మనసు అర్థం చేసుకోండి. ఎందుకంటే దీని మీద కొంతమంది కంప్లైంట్స్ కూడా పెట్టారు, ఈ కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్ళిపోయి చేపలు వెళ్ళిపోయి పొల్యూషన్ అవుతుందని చెప్పి చాలా మంది కంప్లైంట్ పెట్టారు. ఈశ్వర ప్రసాద్ కానీ మన కాళీయ కానీ పట్టుబట్టి దీన్ని అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు దీన్ని నూతనంగా నిర్మించారు. అలాగే మన మత్స్యకారుల సోదరులందరికీ కూడా అవినాష్ గారు ఏ వార్డులో ఉన్నా కూడా వాళ్ళకి పింఛన్ కార్యక్రమం 50 ఏళ్ళ మార్కెట్ చాలా బాగా చేశారు. చాలా ఇబ్బందిగా ఉండేది, నీళ్లు పోయేవి కాదు, శుభ్రంగా ఉండేది కాదు, మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం.
వర్షం వస్తే అంతా జల్లువాన లోపలికి వచ్చేది. అలాంటిది ఇప్పుడు అభిలాష్ బాబు గారు చాలా బాగా చేశారు. వర్షం పడుకోకుండా మరి కరెంటు కానీ నీళ్లు సౌకర్యం కానీ మరి అక్కడ మార్బుల్ రాళ్ళు వేసి చక్కగా పాలిష్ రాళ్ళు వేసి నీట్గా చేశారు మాకు మారికట్టు. చాలా చాలా సంతోషం. వచ్చిన వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారని సంతోషిస్తున్నారు. మార్కెట్ చాలా బాగా చేశారేంటి. అభిలాష్ గారికి మా నమస్కారం, కాళీ గారికి మా నమస్కారం. బాగా చేశారు, అసలు గొప్పగా మీకు చెప్పాలి. మార్కెట్ చాలా సంవత్సరాల మట్టి కూడా అర్జీలు కూడా పెట్టుకున్నాం. ఏ ఒక్క టీడీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క అధికారికి లెటర్ పెట్టినా టీడీపీ గవర్నమెంట్లో ఏమీ అభివృద్ధి ఏం జరగలేదు. తూర్పు నియోజకవర్గం దేవినేని అవినేష్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ డ్రెస్సింగ్లో కానివ్వండి, మార్కెట్ అమ్మటంలో కానివ్వండి, బండ్లు కూడా మార్కెట్ కూడా చాలా బాగా జరిగినాయి. దేవినేని అవినేష్ గారు డిప్యూటీ మేయర్ గారు మా మత్స్యకారులకి చాలా బాగా హెల్ప్ చేసి పెట్టారు. తూర్పు 9వ డివిజన్ ఇన్ఛార్జి వల్లూరు యేసుప్రసాద్ గారు, అట్లాగే 9వ డివిజను అధ్యక్షుడు గద్దె కళ్యాణ్ గారు, ఆలా చల్లారావు గారు, వీళ్ళందరూ కూడా మా మార్కెట్కి చాలా కృషి చేసి పెట్టారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బందర్ ఓడరేవు నిర్మాణ పనులను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య పరిశీలించారు. మీడియా బృందంతో పనులు పరిశీలించిన పేర్ని నాని అక్కడ జరుగుతున్న పనుల గురించి మేఘా సంస్థ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోర్ట్ నిర్మాణంలో కీలక ఘట్టమైన బెత్తల నిర్మాణం ప్రారంభమైనట్టు అధికారులు పేర్ని నానికి తెలిపారు. మీడియా బృందంతో పనులను పరిశీలించిన పేర్ని నాని అక్కడ జరుగుతున్న పనుల గురించి మేఘా సంస్థ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణంలో కీలక ఘట్టమైన బెర్తుల నిర్మాణం ప్రారంభమైనట్టు అధికారులు పేర్ని నానికి తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని గురువారం అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పరిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి జోగి రమేష్ ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అంతకుముందు రింగ్ సెంటర్ నుంచి పెరీ రోడ్లోని మంత్రి ఇంటికి అంగన్వాడీలు ర్యాలీగా చేరుకున్నారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం మహేష్, సిహెచ్ సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు. రాజకీయంగా ముదిరాజు సామాజిక వర్గానికి నేటికి అన్యాయం జరుగుతూనే ఉందని ముదిరాజు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ ముదిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 3, 4 సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారని చెప్పారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన మంత్రి విడుదల రజని సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు కూడా ప్రయత్నించింది లేదని ఆరోపణ చేశారు. మధురా నగర్ పప్పుల మిల్ సెంటర్ నందు ఉన్న కమ్యూనిటీ హాల్ నందు ముదిరాజ్ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి నేటికి అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీసీలు ఉన్న తమను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బీసీఏగా మార్చారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో తమకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి నెరవేర్చలేదని అన్నారు. జనాభా తామాషా ప్రకారం తమ సీట్లకు తమకే కేటాయించాలని అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తక్షణమే 1,000 రూపాయల నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ముదిరాజ్ సామాజిక వర్గంలో చైతన్యం కలిగించేందుకు ఇప్పటికే 600 గ్రామాల్లో తాము పర్యటించినట్లు చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు వస్తే తాము వారికే మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. రాజ్యాధికారం తమకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ముద్రా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 2014 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజున విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, రాష్ట్రం మొత్తం మీద ముదిరాజులు 16 లక్షల మందికి పైగా ఉన్నప్పటికీ ఎటువంటి రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎదుగుదల లేక వెనకబడిపోయి ఉన్నారు. అందువలన ఈ 7.5 దశాబ్దాల పాలనా కాలంలో కూడా పాలక పార్టీలన్నీ కూడా రాజకీయ పార్టీలు మమ్మల్ని విస్మరించినాయని మేము అనుకుంటున్నాం. ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో మా వాళ్ళు బలంగానే ఉన్నారు. అక్కడ 3-4 ఒక దశలో 3-4 మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఏపీలో కూడా మా రాజకీయ భాగస్వామ్యం పెరగాలి. మేము ఎంత ఉన్నామో మాకంత మా వాటం మాకు ఇవ్వాలి. నిధులు పథకాలు మొత్తం అన్నింటిలో కూడా మా వాటం మాకు ఇవ్వాలి. రాజకీయ భాగస్వామ్యం పెంచాలని మేము అడిగాం. అట్లాగే అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందని చెప్పి మేము చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. మిత్రులారా, దాదాపు 1,00,000 మందిని రోడ్డెక్కించాం. 22 బహిరంగ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాం. అట్లాగే గ్రూప్ మీటింగ్లు కానీ, బైక్ ర్యాలీలు కానీ, పాదయాత్రలు కానీ, అట్లాగే కుల పెద్దలందరినీ గ్రామాల్లో 600 గ్రామాల్లో మొత్తం ఇప్పటివరకు పర్యటన చేశాం. మొత్తం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఈ నెల్లూరు జిల్లాలో దగ్గర చుట్టుపక్కల జిల్లాలన్నింటిలో 600 గ్రామాల్లో మేము ముద్రా సంఘంగా తిరిగి ప్రచారం చేశాం. సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనియన్ మాజీ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు మృతి చెందారు. అందరితో ఆత్మీయంగా మెలిగే రాజేష్ మృతి వ్యక్తిగతంగానూ యూనియన్ పరంగానూ లోటు అని పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేశ్వర ఆత్మకు శాంతి చేకూరాలను కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూనియన్ పరంగానూ లోటు అని పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోషల్ మీడియా సినిమాలు షికారుతో సమయం వృధా చేసుకోకుండా మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించిన సమాన ఫ్యాషన్ విద్యార్థులకు కమిషనర్ కాంతిరాణా టాటా. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు నన్ను గుర్తించకపోయినా అవమానాలు ఎన్నో ఎదురైనా ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అండగా నిలిచారని తెలిపిన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ బాంబు కలకలం. హాస్పిటల్ బాంబు పెట్టారంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్లో అటు పోలీసులు ఇటు హాస్పిటల్ సిబ్బంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.